నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, యాజ్ అ న్యూమరాలజిస్ట్ మీరు చాలా సార్లు చెప్పారు మన వీడియోస్ లో, ఒక నంబర్ రిపీట్ అవుతోంది అని అంటే అది నిజంగా చాలా లక్ తో కూడుకున్నటువంటిది అని చెప్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది డెఫినెట్ గా వాట్ ఆర్ వి అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బికమ్ అనేది అదే ఆన్సర్ చెప్పేస్తుంది కదా. డెస్టినీ అండ్ బర్త్ డేట్ కూడా. మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారక్క, బర్త్ కా డెస్టినీకా? రెండిటికి సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది పద్మిని. కాకపోతే బర్త్ నెంబర్ ఏంటంటే మనం ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్యారెక్టర్ ని చెప్తుందా? క్యారెక్టర్ అని చెప్పేస్తుంది. మనం ఏంటి అనేది మనకి ప్రస్ఫుటంగా అర్థం అనమాట. ఇంకా మన ఆలోచనలకే కానివ్వు, మన జీవన విధానమే కానివ్వు, ఏదైనా ఒక అర్థం అనమాట ఇక్కడ. అయితే 1 నుంచి 31 వరకు డేట్స్ ఉన్నాయి. వీటిల్లో ఏది పవర్ఫుల్ అంటే ఏది చెప్తారక్క? 11. అవునా? 11 చాలా పవర్ఫుల్. అయితే ఏ సిరీస్ లో మనం చూసుకుంటే గనక 2 సిరీస్ లో చూసుకుంటే 11 చాలా పవర్ఫుల్. అది కూడా డేట్స్ ఆఫ్ బర్త్ అన్నిట్లోకి కూడా 11 చాలా పవర్ఫుల్. ఎందుకంటే 1 రిపీట్ అయింది కాబట్టి. 1 అంటే సన్ నెంబర్ కదా, సో అదే నెంబర్ రిపీట్ అయింది కాబట్టి 11 పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చూడ్డానికి కూడా చాలా బాగుంటారు. 1+1 2 వస్తుంది కదా. ఎవరైతే 2 డెస్టినీ నెంబర్ ఉంటుందో, లేదు ఎవరిదైతే బర్త్ నెంబర్ 2 ఉంటుందో ప్రత్యేకంగా, వాళ్ళు చాలా అందంగా ఉంటారు అనమాట. అయితే ఎందుకంటే చంద్రుడికి రిలేటెడ్ కాబట్టి. అలాగే అమాయకత్వం కూడా ఉంటుంది. అందరూ మంచి వాళ్ళు అని అనుకుని ఫీల్ అవుతారు. మోసపోతారా మరి తద్వారా? మోసం పోవడం అనేది వీళ్ళ జీవితంలో ఒక, దాన్ని ఏమంటారు, అలా కాదు, జన్మ హక్కు. 2 డెస్టినీ నెంబర్ అయినా సరే, 2 బర్త్ నెంబర్ అయినా సరే తొందరగా మోసపోతారు, నమ్మేస్తారు. అంటే అవతల వాళ్ళు ఇలా ఇలా అని కొంతమంది ఎంత చక్కగా చెప్తారంటే ఎక్కడ అబద్ధం చెప్తున్నట్టుగా తెలియకుండా చెప్పేస్తూ ఉంటారు. అదైతే వాళ్ళకి నిమిషంలో నమ్మేస్తారు. వాళ్ళు అలా చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు అన్న ఆలోచన కూడా ఉండదు. అబద్ధం చెప్తారేమో అన్న ఆలోచన కూడా ఉండదు అనమాట. నమ్మేస్తారు. వాళ్ళ మంచితనము అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మంచిగా ఉంటారు, చాలా స్మూత్ గా ఉంటారు, సాఫ్ట్ గా మాట్లాడతారు, కోపం తొందరగా రాదు. ఇలాంటివన్నీ వీళ్ళ క్వాలిటీస్ బర్త్ నెంబర్ 2 ఉన్న వాళ్ళందరికీ. కానీ మోసపోతారు అనమాట. కాబట్టి అలా మోసపోకుండా ఉండాలి అని అంటే గనక ప్రతిరోజు నైట్ చంద్రుడికి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకుంటే ఆ మోసపోవడం అనేది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి స్ఫురణకు వస్తుంది. అయ్యో వీళ్ళు మన కోసం మంచిగా చెప్తున్నారా లేదా, వీళ్ళు మనకి ఏం ఆలోచించి ఏం ఆశించి మనతో మంచిగా మాట్లాడుతున్నారు, లేదు అంటే మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా డిఫరెన్స్ కనిపెట్టిపోతుంది అనమాట. కానీ ప్రతిరోజు చంద్రుడికి దండం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. రోజు నైట్ పడుకునేటప్పుడు బయటకు వచ్చి బాల్కనీలో చక్కగా చంద్రుడిని చూసి దండం పెట్టుకుని, దండం పెట్టుకుంటే చాలు, ఇంకే కోరిక కోరక్కర్లేదు అనమాట. అలా మనం దానికి రెమెడీ చెప్పచ్చు. 11లో ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే, భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ అవుతుంది వీళ్ళకి. డెస్టినీ నెంబర్స్ ఏమన్నా ఉండని, డెస్టినీ నెంబర్స్ ఏముంటాయి, 1 2 3 4 5 6 అలా అన్నీ ఉంటాయి, 9 వరకు ఉంటాయి. అయితే 2 and 2 డెస్టినీ నెంబర్ వచ్చింది అనుకో, వాళ్ళు అపారంగా చాలా విజ్ఞానవంతులు ఉంటారు. చాలా మన కంచి పరమాచారి గారిది 2 and 2 డెస్టినీ నెంబర్ అనమాట. బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 2. అందుకే చూడు, ఆయన నవ్వుతే ఆ నవ్వు నుంచి మనం చూపు మరల్చుకోలేమన్నమాట. చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆయనని. ఆయన ఫోటో కూడా మీరు ఎప్పుడైనా చూడండి, ఆయనను చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది మనకి. అది కళ్ళలో తెలిసిపోతుంది మనకి. ఇట్లా అనమాట. అందులో పరమాత్ముడు, ఇంకా అపరశంకరులు, ఇంకేం కావాలి. సో అట్లా బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 2 ఉన్న వాళ్ళు కూడా చాలా విజ్ఞానవంతులు అవుతారు. అయితే అలా ఉన్నా కూడా ఇంకా మాకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే సిగ్నేచర్లో ఏదో తేడా నెంబర్, పడని నెంబర్ ఉండొచ్చు వాళ్ళకి. మానసికంగా ఏదైనా ప్రాబ్లం పడుతున్నారు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు అని అంటే సిగ్నేచర్ నెంబర్ వల్లే అయి ఉండొచ్చు. మరి 2కి పడని నెంబర్స్ ఏంటక్క? 2కి పడని నెంబర్స్ అంటే 8. మానసికంగా సంసిద్ధంగా ఉండరు కదా తొందరగా. వీళ్ళు ఏంటంటే ప్రాబ్లం 2 ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఉండదు. కాసేపు ఇది కాసేపు అది,
అలా చేద్దామా చంచలంగా. ఇలా చేద్దామా ఉమ్. అనేది ఉంటుందన్నమాట. ఇది కాదు ఇది అంటారు, ఇది కాదు ఇంకోటి చదువుకుందాం అంటారు. ఆ డెసిషన్ మేకింగ్ లేకపోయేసరికి సాటర్న్కి కోపం వస్తుంది డెస్టినీ నెంబర్ 8 ఉంటే. అందుకని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. అదే మనం సిగ్నేచర్ కరెక్షన్ చేయించుకున్నాం అనుకో, కరెక్ట్ నెంబర్లో ఉంటాయి, చాలా బాగుంటుంది. సో 1 to 9 ఒకసారి చెప్పుకుందాం అక్క. 2కి ఒకవేళ డెస్టినీ అంటే 1 ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్? అన్నీ ఉన్నాయి, ఎక్కడో ఒక చోట ఆగిపోయిందండి మా లైఫ్ అని ఉంటుంది వీళ్ళకి. అన్ని పనులు అయిపోతాయి, మేజర్ ఇంపార్టెంట్ పని ఆగిపోతుంది అనమాట. అది 2-1 కావచ్చు, 1-2 కావచ్చు. ఓ ఇదే 2 and 2 ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు. అవును. 2 and 3 అక్క. 2 and 3 చూసుకుంటే మనకి గురువు చంద్రుడు కలిస్తే యోగిస్తారు అని చెప్తారు కదా, గజకేసరి యోగం ఉంటుంది కదా, అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ సిగ్నేచర్స్ లో 6 అనేది ఉండకూడదు, 3 and 6 ఉండకూడదు. కాబట్టి అది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా 2 and 3 ఉంటే గనక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, ఆ సిగ్నేచర్ సరైన దాంట్లో ఉందా లేదా అని చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల మంచి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారు చక్కగా. వీళ్ళకి ఆలోచన కూడా బాగా ఉంటుంది, హెల్పింగ్ చేయాలన్న ఆలోచన ఉంటుంది, హెల్ప్ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలే కానీ ట్రస్ట్ పెట్టడానికి కూడా రెడీ అవుతారు. హెల్పింగ్ నేచర్ అలా అంత మంచి మనసు ప్లస్ హెల్పింగ్ నేచర్. గురువు చంద్రుడు కలిస్తే ఇంకా మంచితనానికి లోటే ఉంది, ఇంకా బ్యాంక్ ఉన్నట్టే అక్కడ. మంచితనం బ్యాంక్ లో ఉండట్టే, కానీ అది యూజ్ అవ్వాలి, కరెక్ట్ టైంకి యూజ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గ సిగ్నేచర్ ఉంటే ఇంకొంచెం వెలుగు అనేది వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఏంటంటే ఆ మంచితనం వల్ల వేరే వాళ్ళకి సహాయం చేసి మోసపోయిన వాళ్ళు అయి ఉంటారు ఎక్కడో అక్కడ. దానివల్ల విసుగొచ్చేస్తుంది వీళ్ళ మీద, వీళ్ళకే కోపం వస్తుంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం రాజయోగమో ఏంటో, వీళ్ళ గజకేసరి యోగం ఖచ్చితంగా జాతకాల్లో కూడా కనపడుతూ ఉంటుంది. అప్పుడు అలా జరిగి ఉండకూడదే అని అంటూ ఉంటారు అనమాట ఆస్ట్రాలజిస్ట్. ఏముందిలేండి, ఆయన తెచ్చిన దానికంటే పెట్టిందే ఎక్కువ బయట వాళ్ళకి పెట్టమనండి, మా బాగా పెడతారు, మా దాకా వచ్చేటప్పటికే బాధ. ఈ మాటలన్నీ వింటూనే ఉంటారు వీళ్ళు పాపం. కాబట్టి అది ఖచ్చితంగా అది చూసుకోవాలి. 2 and 4 అక్క. 2 and 4 చాలా బాగుంటుంది. మంచి సాఫ్ట్వేర్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కెమెరామెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కంప్యూటర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫాస్ట్గా నేర్చుకుంటారు. అలాగే వీళ్ళకి అంటే వెళ్ళాలి అని అనుకుంటారు ఆర్మీలోకి, కానీ వెళ్ళలేరు. రెడీ అవుతారు, కానీ ఇంట్లో వాళ్ళు పాపం, ఇంట్లో వాళ్ళని ఎవరు చూస్తారు, మనం దేశం కోసం వెళ్ళిపోతే అనే ఫీలింగ్తో ఆగిపోయి ఉంటారు. మోస్ట్గా ఇంకా చెప్పాలి అంటే పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలని కూడా లాస్ట్ మినిట్లో సంకల్పం మారిపోవడము, లేకపోతే జస్ట్ 1 or 2 మార్క్స్లో ఆ ఎగ్జామ్లో త్రూ అవ్వకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో 2 and 4 కూడా చాలా మంచిదే. 2 and 5 అక్క. 2 and 5 వక్తలు, ఇంకా వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు చెప్పిందే వేదం అని అనిపించేస్తారు. వాళ్ళు చెప్పింది నిజమైనా కాకపోయినా ఏదైనా కానీ నువ్వు చెప్పింది వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు, సరే అంటే సరిపోతుంది కదా అని అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఎక్కడో ఒక చోట అమాయకత్వం అనేది ఉంటుంది. ఎంత మాట్లాడినా ఎంత చేసినా అమాయకత్వం అని ఉంటుంది. అది కొంచెం గెట్ ఆన్ అయిపోతే ఇట్స్ ఓకే. అదే సిగ్నేచర్ 5లో ఉందనుకో, ఆ అమాయకత్వం కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. 2 and 6 చాలా డబ్బు సంపాదించాలి, ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి. ఇంకా వీళ్ళు ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు, వాళ్ళకు ఉంది కదా మనకెందుకు లేదు, మనకేం తక్కువ, మనకి నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది అని అనుకోని ముందుకు వెళ్ళిపోయి ఎక్కడో అక్కడ ఈ మోసపోవడమో, లేకపోతే సరైన దాంట్లో పెట్టకపోవడమో, డెసిషన్ మేకింగ్ లేట్గా చేసుకోవడమో, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. స్టాక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, స్టాక్ ఎక్స్చేంజ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో మనం షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా నిర్ణయం కరెక్షన్ చేయించుకోండి. తప్పకుండా దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయొద్దు అనేది స్ఫురణకు తప్పకుండా వచ్చి మీరు మంచి దాంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సూపర్. 2 and 7 అక్క. వీళ్ళకి భగవంతుడు అని అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కూర్చుని చేస్తేనే నా పూజ, నేను చదివితే ఎక్కడ చదువుకున్న భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటారు. భగవంతుడు లేడు అని కాదు, కానీ పూజలు చేస్తేనే దేవుడు కాదు అనేది గట్టిగా నమ్ముతారు. ఎక్కువగా వైరాగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది.
మ్యారేజెస్ లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతువు ఏదో రకంగా ఇబ్బంది పెడతాడు కదా! ఎప్పుడో అప్పుడు చంద్రుడిని ఇబ్బంది పెడతాడు. ఒక్క పొజిషన్‌లోనే ఇబ్బంది పెడతాడు. ఎప్పుడన్నా గ్రహణం వచ్చినప్పుడే కదా ఇబ్బంది పెట్టేది. ఏంటంటే అది ఉద్యోగంలో ఇబ్బంది పెట్టొచ్చు మెయిన్ ఫ్యాక్టర్స్‌లో. లేదు అంటే గనుక వీళ్ళకి కాళ్ళు నొప్పులు అవి ఎక్కువగా ఉండి ఆరోగ్యంలో ఇబ్బంది పెట్టొచ్చు. లేదు అంటే గనక మ్యారేజ్‌లో ఇబ్బంది పెట్టొచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. సో, చూసుకోవాలి. వాళ్ళది చూసుకుంటే సరిపోతుంది. 2 and 8 2 and 8 ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసిక వేదన ఎక్కువ ఉంటుంది. భర్తన్నా, భార్యన్నా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళకి. అలా ఖర్చు పెట్టొద్దు అని చెప్పనూ లేరు. పెడితే సందాయించుకొనలేరు వాళ్ళని. పోనీలే పెడితే పెట్టాలని ఆగలేరు కదా! సో, ఆ 2 and 8 ఇబ్బంది. ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళ డిసిప్లిన్‌గా ఉందాం అనుకుంటూనే ఉంటారు. ఈ ఒక్కసారికేగా ఖర్చు పెట్టుకుందాంలే అని ఖర్చు పెడతారు. దానివల్ల ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా అది ఒక్క కరెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది. అండ్ ఫైనల్లీ 2 and 9 2 and 9 విపరీతమైన కోపం. అమ్మో 9 వల్ల 9 వల్ల చంద్రుడు కుజుడు ఎలా ఉంటాడో తెలిసిందే కదా నీకు. ఆట ఆడిచ్చేస్తాడు చంద్రుడిని. ఎంత శాంతమూర్తియో చంద్రుడు. అలానే వీళ్ళు ఎప్పుడు కోపం వస్తుందో వీళ్ళకి ఎప్పుడు రాదనేది తెలీదు. వీళ్ళ కోపం వస్తుంది. మీరు ఎవరైనా మీ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ 2 and 9 కాంబినేషన్లో ఉంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. ఈ రోజు అనుకున్న రోజు శాంతమూర్తిగా ఉండి వాళ్ళని ఏం అనకుండా ఉంటారు. అదే ఇవాళ ఏం కోపం వస్తుంది రాదులే అని ఇంటికి వెళ్ళిన వెంటనే బడబడబడా పడుతూ ఉంటాయి అనమాట. ఇంకా మిసైల్స్ అనమాట ఇంకా. కానీ ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీళ్ళకి. మీరు గమనించండి, ఎవరైతే చాలా ఇష్టమో వాళ్ళ మీద ఎక్కువ కోపం చూపిస్తూ ఉంటారు. అది వాళ్ళు తెలుసుకోలేరు. అలా అనకూడదు. మాట చాలా స్ట్రాంగ్ గా అంటే అసలు ఈ మాట పడే బదులు నేను ఎందుకున్నాను వీళ్ళతో అన్నంత బాధ అనిపిస్తుంది అనమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ చేసుకోవాలి. అన్ని సిగ్నేచర్స్తోనే అవుతాయా అని అంటే నేను చెప్తాను, ఒకసారి విన్న తర్వాత మానసికంగా మనం సంసిద్ధమై మన బుర్రకి ఇది కాదు నువ్వు ఇలా ఉండాలి అని అన్నప్పుడు అలాంటి వైబ్రేషన్ తీసుకుంటుంది మన బ్రెయిన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువ ఎవరి మీద అయితే ప్రేమ చూపిస్తారో వాళ్ళ మీద అరవకుండా ఉండాలి అనేది అనుకోండి మీరు గట్టిగా ఫస్ట్. అప్పుడు రోజులో 2 సార్లు అరిచేది ఒకసారి అరుస్తారు. అరవరని నేను చెప్పను. తొందరగా ఎట్లా కోపం అంటే వీళ్ళకి పాలు మనం పొంగిపోయిన తర్వాత కామైపోతాయి చూసావా, అంత అంత సేపట్లోనే తగ్గిపోతుంది. కానీ వీళ్ళన్న మాటలు మాత్రం చాలా గుచ్చుకుంటాయి అవతల.